ఒకప్పటి ఈస్ట్ ఇండియా, అదే బంగ్లాదేశ్, అప్పటి అర్లర్లప్పుడు పాకిస్తాన్ కార్యదర్శులు, పాకిస్తాన్ అధికారులు ఇలా అని చెప్తూ ఉంటారు. థికా ఖాన్ ఆయన యూనివర్సిటీలలో వందలాది మంది, వేలాది మంది విద్యార్థులకి అసలు ఊహించని విధంగా హాని కలిగించమని, మహిళలని అసలు చెప్పలేనంత విధంగా వాళ్ళకి హాని కలిగించమని పురమాయించారట మనుషుల్ని. అప్పుడు అట్లా ప్రవోక్ చేశారట. ఆపరేషన్ తిక్కా పేరిట ఏరుబాటు అప్పుడు మొదలైంది. సరే, జరిగింది. ఇప్పుడు కశ్మీర్లో జరిగిన దుర్ఘటన నిజంగా వర్ణనాతీతం. మొత్తం అందరూ కూడా అవాక్కై తల వంచుకోవాల్సిన పరిస్థితి. మోదీ గారు ఆపరేషన్ తిక్కా అని మళ్ళీ స్టార్ట్ చేశారు. టిక్క కుదిర్చటానికి ఏరుబాటు ఈసారి మరలా మొదలైంది. ఎందుకంటే ఇటువంటి ఈ దుర్ఘటనకి ప్రత్యేకించి మేమే చేశాం అంటూ లష్కరే తోయిబా వాళ్ళు ప్రకటించుకున్నారు కదా. చంపకుండా వదిలేసి, చంపమంటే భర్తని చంపి భార్యని చంపకుండా ఉంటే నన్ను కూడా చంపాయి ఎందుకని ఆవేదనతో రోధిస్తూ ఉంటే, చెప్పుకుంటే చెప్పుకోపో మోదీ గారికి అంటూ అన్నారు కదా. సో ఆయనే రెస్పాన్స్ అయ్యి ఆపరేషన్ తిక్కా పేరిట ఇప్పుడు ఏరుబాటు మొదలైంది. ఏం జరగబోతోంది ఏంటి అన్న ఉత్కంఠట అందరిలోనూ ఉంది. కానీ ఇది ఏ రిలీజియన్ కి సంబంధించింది కాకపోవచ్చేమో అని కూడా అనిపిస్తున్నాయి సగటున మాకు. ఎందుకంటే ఈ దాడులు ఆపటానికి అక్కడ ఉన్న వాళ్ళు ప్రయత్నించిన వాళ్ళల్లో సదరు రిలీజన్ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉగ్రవాదం ఇదే కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది ఏంటి వేచి చూద్దాం. నిజంగా చనిపోయిన వాళ్ళందరికీ ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇట్లాంటి దాడులు జరగకుండా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుందాం. లెట్స్ ప్రే ఫర్ పీస్. జై హింద్.